హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందు పోవాలని కోరుకుంటున్నాము. నిన్న పెట్టిన వీడియో మొగుడు వద్దు పీడే ముద్ద అనే సిరీస్ కి కొంతమంది చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. ఇంకా కొంతమంది ఏమో మళ్ళీ అదే సిరీస్ ఎందుకు పెంటక్క, వేరే సిరీస్ కంటిన్యూ చేయండి అని అంటున్నారు. ఎవరు మాట్లాడిన దోస్తులు, పాత సిరీస్ అయితేనే చూస్తామని కొంతమంది, కొత్త సిరీస్ కంటిన్యూ చేసి చూస్తామని కొంతమంది. ఇక మా బాధను అర్థం చేసుకోరు. ఇలా ప్రతి ఒక్క సిరీస్ లో కూడా మంచి కంటెంట్, మంచి అవుట్పుట్ తీసుకురానికి ట్రై చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినాక చిన్న లైక్ చేయరు, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. కొత్త మన వీడియోస్ ఎవరైనా చూసారంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేస్తే ఇంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏం బతుకైపోయారా? ఓ రమేష, ఏమైందిరా గిట్ల కూర్చున్నావు? పని పోలేదు అయ్యల్లా? ఏడా పోలేదే పెద్ద మనిషి. తిన్నావా? తిన్నా, తిండి తాగురా. అది కూడా కరెక్టే. కావు గాని ఏమైందిరా ముఖమంతా మార్చుకొని ఏదో ఆలోచన మీద చింతిస్తున్నట్టున్నావు? ఏమైందిరా చెప్పు. ఏదో బాధలలో ఉన్నట్టున్నావు బాగా. ఉంటాయి ఇల్లు సంసారాలు చక్కగా లేకుంటే పెళ్ళాల మీద పిక్కర్లు గిట్లనే. ఇక మనిషికి హార్ట్ అటాకులు వచ్చేటివి, ఆ రోగాలు ఈ రోగాలు వచ్చేటివి ఊగని అనుకుంటున్నావు. పెళ్ళాలతో పెద్ద నెత్తి నొప్పి ఉన్నది. ఈ పళ్ళ నెత్తి నోట్ల మన్ను పోయ్యా. ఈ నడుతుంటే ఈడెదురుంగొచ్చి సమాధానం ఇస్తాడేంది? ఈయనతో నువ్వడు మాట్లాడిండు. ఇంకా ఆకున్న తెల్లటి తెల్లటి శరీరం అని అంత బహిరంగ బయట పెడతాం కాదు, ఎప్పుడు బాణీల మీదనే తిరుగుతాను. అవ్వ ఏతుల మారోడు. ఏమైంది అన్న? నోట్లో గులుకోబడితే వేజర్ ఊటగా మాట్లాడు. ఏం లేదురా, రమేష్ గాడు ఏదో చింత మీద ఉన్నాడు, ఏదో బాగా ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించా అని అడుగుతున్నా. ఇక ఆయనతలో నువ్వు వచ్చినావు. ఇంకేముంటది, పెండ్లము కథలు కథలు పడుతున్నట్టుంది. ఇక పెండ్లం మొగళ్ళు నిమ్మలంగా ఉంటలేనట్టు రోజు పంచాయతీలు లొల్లీలు అవుతున్నాయంట. ఇక అందుకే ఇక గదే ఆలోచన మీద ఉన్నట్టుండు. అవు కదరా రమేష్? అవ్వన్నా, నేను చెప్పకుండా నా మనసున్న మాట బాగానే బయట పెట్టినావు నువ్వు. నిజంగా అన్నా ఇదే నా బాధ. ఎవరికి చెప్పుకున్నా నాకు నానేటలు ఎవ్వరు లేరన్నా. నా తల్లి ఉందా, నా తండ్రి ఉందా, ఎవరికి చెప్పుకుంటుంది చెప్పు. నేను నా తోడబెట్టిన తోడు గిట్లా ఎవ్వరు లేకపాయే. ఇక మా అన్నలూరు కానీ ఇక మా వదిలేరు వాళ్ళు వచ్చినాక వాళ్ళందరూ మారిపోయారు. ఇక నా సంసారం ఆగమైతట్టుంది. ఏం చేయాలి పోవే. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు తమ్మి, నేను చూస్తూనే ఉన్నా. ఊర్లా ఎవరు ఎటువంటి కథలు పడతారో అన్ని ఎరకనే తమ్మి. ఎవరు ఎక్కడెక్కడ పోతుర్రు, ఎవరో ఇంట తిరుగుతుర్రు అన్ని నాకు ఎరకనే తమ్మి. ఇక చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఇక నేను ఎందుకు బదలం కావాలని నోరు మూసుకొని ఉంటా. సరే సరే, అయ్యింది ఏదో అయిపోయింది. కానీ ఇక నువ్వు ఈ ఊర్లో చాలా వరకు తప్పు అనుకుంటున్నా తమ్మి. ఇక నేను నిజం చెప్పినా, మంచి మాట చెప్పినా, మరి చెడ్డ మాట చెప్పినా అది నీకే తెలియాలి, నీ మనసుకే తెలియాలి. కానీ ఈ ఊరు ఇడిచి బయటకు పోతేనే నీ పెండ్లము నువ్వు నిమ్మలంగా ఉంటారు, నీ పిల్లల్ని చూసుకుంటా. కానీ లేకుంటే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది తమ్మి నీ పెళ్ళ గురించి. అంతే అంటవానే, నా మనసులో ఇట్లా ఎప్పటి నుంచో రగులుతుంది. కానీ ఊరు ఇడిచిపోతే ఇక విలువ ఉండదు, మనిషికి విలువనే ఇయ్యరు. ఏదైనా పండుగ పబ్బానికి వచ్చినా మాట్లాడరు, నా అనేటోళ్ళు ఉండరు. ఇప్పటికే నన్ను దూరం కొడుతుర్రు అంటే ఊరు ఇడిచిపోతే నువ్వు ఎవర్రా భయ్ అని ఇక గంతకాడికి వస్తుంది అన్నట్టు నేను పోతలేనన్నా. నా మనసులో ఇదే నడుస్తుంది ఎప్పటి నుంచో. చల్ని అవ్వ, ఏం మాట్లాడుతున్నావురా? ఆ పళ్ళని తోడు చెప్పేది బాగానే ఉంది, నువ్వు వినేది బాగానే ఉంది. అమ్మో తానంటే తందానంటున్నావు. ఆ ఊర్లో పుట్టి ఊర్లో పెరిగి మంచి అయ్యిందాలు సంబంధాలు తెచ్చుకొని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నావు. ఊరిచ్చిపోయి బయట బతుకుతా అంటవేందిరా? ఆడు బాగానే చెప్తుండు బట్టే వాజి మాటలు. ఆయన మాటలు నమ్ముకొని పోయినావనుకో, నీ సంసారం నీళ్ళే ఆగమవుతుంది. ఎన్నడుకున్నా సొంత ఊరు నిష్పెట్టి పోతే అని బతికి ఖరాబ్రా. ఇది యాది పెట్టుకో, ఎప్పటికీ సచ్చేదాకా యాది పెట్టుకో నా మాట. నేను చచ్చినా యాదుకుంటది. ఏ ఊకానా నీకు గుద్ద తెలియదు, మూత తెలియదు. అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అని మాట్లాడుతావు. అస్సలు సంగతి కథ వేరే ఉంది. ఇక అవన్నీ బయట పెట్టుకుంటే ఆనిజ్యతే పోతుందని మూసుకొని ఉంటుండే. కానీ ఆడ కథ వేరే ఉంది. ఇక కథ వేరే నడుస్తుంది. ఇక నువ్వు నోరు మూసుకున్నాడు. అవ్వ అట్లాంటి ఇట్లాంటివి ఇట్లాంటి అట్లాంటి ఊగా. అవ్వ నలుగుట్లో మాట్లాడినప్పుడు నిమ్మలంగా మాట్లాడదాం అనుకుంటే పళ్ళనెత్తేవాడు వచ్చి ఎటు కాకుండా చేసి పెడుతున్నాను. ఎప్పుడు నలుగుట్లో నవ్వుల పాలే చేసి పంపిస్తాడు. ఈ మొఖంలో చెప్పు. కమ్మలు, గాజులు, చైన్లు, నల్ల పూసలు, 1 గ్రామ్ గోల్డ్ సామాని. ఇవ్వత్రా ఇది? కమ్మలు, సైడ్ గాజులు. అమ్మా ఆగు ఆగు,
అవు గా అవతలాడ కట్టుగా డబుల్ ఫ్లోర్ బంగ్లా కనిపిస్తుంది. ఆ బంగ్లా పక్కకు ఒక పొల్ల కనిపిస్తుంది చీర కట్టుకొని. ఇక డ్రెస్సులు వేస్తుందో చీర రమేష్గా నీ పెళ్ళం చీర కట్టుకుంటుందా డ్రెస్సులు వేసుకుంటుందా? చీరలే కట్టుకుంటుందా అన్న. డ్రెస్సులు వేస్తే నాకు నచ్చలేదని చెప్పిన ఇక ఆకాడి నుంచి చీరలే కడుతుంది. ఆగు షెల్లే నా చెవు కాడ గుయ్యా గుయ్యా మొత్తుకోకు జర ఆసుంట పోయి అవతల ఆడకట్టూర్లో మొత్తుకోపు. ఆడోళ్ళు అమ్మలక్కలు అందరూ బయటికి వస్తారు. ఇక ఆ డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది కదా ఆ బంగ్లా పక్కకు ఒక పుల్ల కనిపిస్తుంది. చీర కట్టుకొని ఆ పుల్ల దగ్గరకు ఆగు. ఇలా ఆమెనే ఆమె ఇలా పెళ్ళమే మస్తు ఉంటది పో, మస్తు గిరాక్ అవుతుంది నీకు ఆమె దగ్గరకు పోతే. సరే సరే అన్న. కమ్మలు, సైడ్ గాజులు, గొలుసులు. ఓసిని పొల్ల గినవారే ఓ పొల్ల గిడ మొత్తుకోకు పొల్ల చెవులలో గడ్డలు పడుతున్నాయి. జర ఆసుంటవో ఆ అడకట్టుపోయినాక మొత్తుకోపోయి అవ్వ. సరే అన్న. ఓ అన్న, అక్క దగ్గర పైసలు ఉన్నాయో లేవో జర ఇచ్చిపోదురా. ఉన్నాయి ఉన్నాయి అమ్మా ఆమె దగ్గర ఉంటాయి పో. ఇక నచ్చింది తీసుకుంటదేమో పో. పో పో. ఆమెనే క్యాషియర్. మొగడు పొద్దుగా లేచి కష్టానికి పోయి సాయంత్రం వస్తాడు. చేసిన కష్ట జీతం అంతా దాని చేతిలోనే పెడతాడు. పో పో కొనుక్కుంటది పో. మంచిదన్న. కమ్మలు, సైడ్ గాజులు, గొలుసులే. ఈ అవ్వ పొల్లకు చెవుడు వినిపించేవా లేకుంటే దమాక్ పని చేయదా? ఎన్నిసార్లు చెప్పినా పదే పదే మొత్తుకుంటది. ఈ అవ్వ పోయింది ఇక. ఇక చూడు తమ్ముడు చెప్పే కాడికి చెప్తాము. ఇక నీకు ఇష్టము. నీ మనసుకి ఎట్లా నచ్చితే అట్లనే చెయ్యి. ఇట్లా చేస్తే మంచిగా ఉంటది. జర చక్కగా అయితే నీ సంసారం అని చెప్తున్నా. ఇక నీ ఇష్టం తమ్మి. జర బాగా ఆలోచించు. నీ పెళ్ళం లేనిపోని కథలు పడుతుంది. ఇక జరిగినాయి అన్ని కళ్ళారా చూసినా ఇక చెప్తే బాగుండదు. ఇక పోనీ పోనీ. ఇక రేపే తెలిసి వస్తుంది తమ నీ పెళ్ళానికి. అప్పుడు నీ విలువ తెలిసి నీ సంకనాకుడు నీ దగ్గరనే బతుకుతుందా బతుకుదా చూడు. పోని పోని మరి ఇక బాగా ఆలోచించు. గట్లయితే మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది. నా అభిప్రాయం అయితే గది. ఇక నీకు నచ్చినట్టు ఏ రాదు. కమ్మలు, సైడ్ గాజులు, గొలుసులే. వాక్కో. అమ్మరి కొడుక అయ్యా ఆదిల్నే ఉంది అక్క. పిలువంగానే చిటిక్కలు వచ్చింది. వాక్కో నేనే. బాగున్నావారా? చాలా రోజుల తర్వాత వచ్చినావు. బాగున్నా అక్క. జరా పానం బాగలేకుండా ఇన్ని రోజులు ఇక ఊటెత్తుకున్న శాత కాదని ఎత్తుకొని రాలేదు. ఇక ఇప్పుడు శాతం అవుతుంది. ఇక వారం వారం వచ్చిపోతా గానీ ఏం తీసుకుంటావు చెప్పు. కొత్త కొత్త మోడల్ వచ్చినాయి. అవునా, ఇంత సడన్ గా వస్తే ఇప్పుడు ఏం తీసుకుంటారా? తర్వాత రారాదు మళ్ళీ వచ్చిన వారం తీసుకుంటా గానీ. అదేంటక్క, అన్న గాడనే కలిసిండు. నా భార్య తీసుకుంటది పో అమ్మ, మా ఇంటి దాకా పో, ఆమెకు నచ్చినవి కొనుక్కుంటదేమో అని పంపిండు. పైసలంతా నీ చేతిలోనే ఉంటాయంట కదా అక్కో. మళ్ళా వారం తీసుకుంటానా పడుతుంది. తీసుకో. ఫస్ట్ బోని పూట నీ దగ్గరికి వచ్చినాక తనకక్క చెప్పిండా? చెప్తాడు ఆగు. చిన్న ఇంటికాడ ఉన్నాడా లేడా? తలుపులేమో ఓపెన్ పెట్టిరు. ఎక్కడ పోయిండు? ఆయన ఉంటే జర సెలక్షన్ బాగా చేస్తాడు. నాకు నచ్చే ఆయనకు నచ్చే, ఆయనకు నచ్చే నాకు నచ్చే. ఇప్పుడు ఎట్లా చేయాలి? అదేంటి ఈ అక్క ఇంట్లోనే చూస్తుందా ఏంటి? ఎప్పుడు ఆ ఇంట్లోనే చూస్తుంటది. ఆయన ఉంటేనే తీసుకుంటది. ఇన్ని రోజులు ఆయననే ఈయన మొగడు అనుకున్నా. అయ్యో ఆడు కాదా ఈ అన్ననా? ఉంచుకున్నాడో ఏమో మరి ఈడు. మరి ఆయన ఉంటేనే తీసుకుంటా అంటదా ఇట్లా? ఆయన లేడు కాబట్టి ఇప్పుడు వద్దు మళ్ళా వారం తీసుకుంటా అంటున్నట్టుంది. అబ్బో దీని కథలు పాడుగాను. ఓ అక్క, ఏమైంది? తీసుకుంటావా పోదురా? నీ అవ్వ బోని పూట నువ్వు తీసుకుంటా నీ దగ్గరకు వస్తే జరుండు మల్లవారం రా అంటున్నావు. చెప్పు మరి ఉండనా పోనా? వద్దురా పో. మల్లవారం రా, మల్లవారం తీసుకుంటా అని చెప్పినా కదా. అమ్మా ఉన్నవానే? అదేంటి చిన్న గొంతులాగా వినిపిస్తుంది? వచ్చిందా ఏంటి? ఓ వచ్చింది కదా. ఆగురా, దింపు పెట్ట కిందికి పెట్టి తీసుకుంటా. నచ్చినాయి. అమ్మయ్య తీసుకుంటావా అక్క? అదే ఎప్పుడు వచ్చినా నువ్వు కాదనవు, తీసుకుంటావని నీ దగ్గరకు వచ్చిన. సరే దింపుతున్నా. కొంచెం ఇసుంటారా? నేను అటు సైడ్ వస్తా. సరే రా. చూడక్క, కొత్త కొత్త డిజైన్లు వచ్చినాయి. చైన్లు, కమ్మలు, నల్ల పూసలు, గాజులు అన్నీ నీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. నచ్చినాయి తీసుకోక్క. నీకు ఏ వేసినా బాగుంటాయిరా. అవును, ఎవరు వచ్చినా అదే అంటారు. నీ ముఖానికి తెల్లగా ఉన్నవి ఏ వేసినా బాగానే ఉంటది, అందంగా ఉంటావు కాబట్టి అన్ని సెట్ అవుతాయి అని అంటారు. నిజంగానే. మరి ఏది తీసుకోవాలి? పెళ్లిలో కూతందుకు నెక్లెస్ లేదురా. జరా బంగారం దాని లెక్క కనిపిస్తాడు. జర గోల్డ్ నెక్లెస్ టైప్ ఇయ్యరాదు? తీసుకో అక్క, నచ్చింది. ఆగాగు నేను ఇస్తాగు. చూడక్క, నెక్లెస్ బాగుంటది, నీకు సెట్ అవుతుంది. చూడు ఒకసారి. అవునా, సెట్ అయిందా? నా ముఖానికి సెట్ అయిందా ఇది? అయిందమ్మా. దా కిందికి రా. అదేంటి ఈమె అటు చూసి ఆయన గారికి నచ్చితేనే తీసుకుంటట్టుంది. అబ్బో సెట్ అయిందా అని. వాడు కూడా బాగానే ఉంది. ఇడికెంచి సైకిల్ చేసుకుంటా ఆడికెంచి అయ్యిందమ్మా అని వాళ్ళ అమ్మతో మాట్లాడు బాగానే ఉన్నది. అవి ఎట్లయితే ఏముంది పా, నాకు గిరాక్ అయింది లెక్క. అక్క తీసుకో అక్క, సూపర్ సెట్ అయింది నీకు. అంతే అంటవా? సెట్ అయిందా? సరే ఇంకా నాకు నచ్చింది నీకు నచ్చింది అంటున్నావు. సరే తీసుకుంటలే. గాజులు చూపిరా. అసలు ఏదైనా ఊరికి పోదామంటే గాజులే లేవు.
ఇగో అక్క సెట్ వస్తాయి, 6 వస్తాయి, ఈ చేతికి 3 ఆ చేతికి 3 వేయొచ్చు, లేకుంటే మధ్యలో గాజులు వేసి అటొకటి ఇటొకటి వేయొచ్చు. ఇక ఒకటి స్పేర్లో పెట్టుకుంటావు కదా, ఒకటి పోతే ఒకటి, ఒకటి ఖరాబ్ అయితే ఒకటి అన్నట్టు అట్లా వాడచ్చు అక్క. చాలా బాగుంటాయి గాజులు, మస్తు సేల్ అవుతున్నాయి నా దగ్గర. అవునా, ఇది ఒకసారి ఇవ్వరా. చూస్తాను బాగానే కూర్చున్నాయి, నాకు సెట్ అయితే లేదో. సెట్ అయితే అంటావా ఇవి నాకు? వద్దమ్మా, వద్దొద్దు, అక్కడనే పెట్టు అవి. అవి కొంచెం పని ఉందమ్మా, తర్వాత తీసుకోవాలి, అక్కడనే పెట్టు, వద్దు అవి. వద్దురా, ఇవి నాకు సెట్ కానట్టున్నాయి. వద్దు వద్దు, తర్వాత వచ్చినప్పుడు మంచిగా తెస్తావు కదా, అప్పుడు తీసుకుంటలే. చాలు, నెక్లెస్ ఒకటి చాలురా, మళ్ళీ పైసలు లేవు. సరే అక్క, తీసుకో, మరి నచ్చింది తీసుకోరాదు, పైసలు లేకుంటే తర్వాత నన్ను ఇవ్వచ్చు. ఇక నీకు నచ్చలేదంటున్నావు కదా, సరే సరే తీసుకో మరి. దొంగమ్మకపోడు తీసుకున్న తర్వాత పైసలు ఇవ్వాల్సి వస్తుందని, ఆయన మేడం మీదే పడుతుందని మా పోతుండే చూడు. నీ అవ్వ, వీడు ప్రేమ చూపిస్తాందుకే ఉన్నాడు కానీ పైసలు పెడతాందుకు అస్సలు తరిగే దీనికి. ఎవరికి పెడతాడు ఏం కథను. చేసుకున్న పెళ్ళం ఉన్నది కదా, పెళ్ళానికి ఇప్పిస్తాడేమో అన్ని, నాకెందుకు ఇప్పిస్తాడు? నాకెందుకు పెట్టదరిస్తుంది నాకు. ఆగు, ఏమైందిరా దాదా అమ్మ కిందికి డబ్బులు రానంటివి, మళ్ళా మాపోతున్నావు? ఏం లేదమ్మా, జర పని మీద వచ్చి నుండి పని అయిపోయింది, మళ్ళీ గాడి దాకా పోయేది ఉండే. సరే సరే, నువ్వు తయారైతే ఉండు, పోయి తీసుకొని వస్తా. ఆహా, ఈ గొలుసులు అమ్మే పుల్ల అప్పటి నుంచి ఈమె దగ్గరనే ఉన్నది. ఈ సోకులాడి ఏమేం కొనుక్కుంటుందో. అరే, ఉంచుకున్నోని ఎదురుగా పెట్టుకుంది, ఆమెకి నచ్చినవి కొంటందుకు ఇక సైగలతో నడిపిస్తున్నట్టుంది. అబ్బబ్బా, దీని తెలివి సార్లు కూడా, దీని తెలివిలో మన్ను పోయ్యా. మొగని నట్ట నడిమిట్లు ఆగం చేస్తట్టున్నవే నువ్వు. పాపం మామాయకుడు. ఆమె పైసలు పెట్టి ఏమో కొంటావు, ఇంకోనికి ఇష్టమైన ఏమో తీసుకుంటావు కదా. గమ్మతున్నదే అమ్మ నీది. అమ్మాయి ముసలోడు వచ్చిండు, వీడికేం జంపు కావాలి, మళ్ళీ ఏదో ఒకటి అంటాడు, ఈ నోరే ఆగదు అస్సలు. ఆగు, పిలుస్తున్నా మచ్చం పలకకుండా మాపోతున్నాడు చూడు. ఇగొస్తా ఆగొస్తా అంటాడు, రాని రాడు, గంటలుగా మనం పడుతుంది. ఎప్పుడు వస్తావో ఎప్పుడు పోతామో పావాన మొగులైతుంది. ఓ అన్న, నువ్వు కూడా తీసుకోరాదే మీ భార్యకు. మంచి మంచిగా ఉన్నాయి, ఓల్డ్ మోడల్ ఉన్నాయి, కొత్త మోడల్ ఉన్నాయి, అన్ని పెద్ద మనుషులు పెళ్ళైన వాళ్ళు పెట్టుకునేటివి అన్ని ఉన్నాయి అన్న, జర తీసుకో. వద్దమ్మా, మా దగ్గర గని గని పైసలు ఉండయి. ఇక ఈమె కంటే అలా మొగడు తెచ్చిన జీతం అంతా ఈమె చేతిలోనే, సావుకారు చేతిలోనే పెడతాడా. ఇక మాకేమో 100 200 వస్తే పూట ఇట్లా గడపాలా అని ఉంటుందా. ఇట్లా ఉండదమ్మా మా సంసారము. తీసుకుంటదేమో, తీసుకొని తీసుకొని తీయరాదు. తీసుకోరాదు పెద్ద మనిషి, పెంటవకి ఏదైనా బాగానే ఉంటాయి. అగో ఈ మా దగ్గర గ్యారంటీ కమ్మలు గిట్లు ఉన్నాయి. ఇక కమ్మలన్నీ తీసుకోరాదు, ఏదైనా ఊరిపోతుంది బాగా గుర్తాయి. అగో ఈ నెక్లెస్ తీసుకున్నా, నాకు నచ్చింది, బాగుందా చెప్పు. నీకు నచ్చింది తీసుకున్నావో, ఇంకోనుకో నచ్చింది తీసుకున్నావో, ఎట్లయితే ఏముంది, బాగుంది పాటు. పేరు ఒకరిది ఊరు ఒకరిది అన్నట్టు గట్లనే ఉంటది పా. నడిపి నడిపి ఎన్ని రోజులు నడిపిస్తావో, ఎన్నడో ఒక రోజు తెలిసి వస్తుంది. అప్పుడు అయ్యో నా సంసారం ఆగమైపోయే, నా చేతులారు నేనే మొత్తం నాశనం చేసుకున్నాను అనిపిదా చూడు. అప్పుడు నేను యాదకొస్తా చూడు బిడ్డ నీకు. ఏమైందే ముసల్దానా, ఏటో చూడబడితివి, నీ కొడుకు కోసం చూస్తున్నావా? అవునయ్యా, నా బిడ్డోళ్ళ ఇంటికి పోయి జర కమ్మలు తీసుకురారా, బోడకు గుర్తున్నాయి నా చెవులనంటే ఇక తీసుకొస్తా అంటుండు. మా చంపోతలేడు. ఏం చేయాలి నాయన? తిన్నవా? శాంతుల తర్వాత వచ్చినవి ఆడకట్టుకు. ఇక అప్పుడు ఇప్పుడు చడుచుకుపోవాలి కదమ్మా. తిన్నా అందరు మంచిగానే ఉన్నట్టేనా ఈ ఆడకట్టోళ్ళు. నీ కొడుకు పని చెప్తే స్వాహా అక్కడనే పోతాడు. ఆడు పని వినకపోయినాడమ్మా, ఆయనకి 16 పనులు ఉంటాయి. పెళ్ళైన కాడి నుంచి మరి పెళ్ళాన్ని చూసుకుంటుండా, లేకుంటే ఇంకేవో కథలు పడుతుండా? లేదు కొడుకు, అప్పట్లేక లేడు, మారిపోయిండు మొత్తము. ఎవరి జోలు పోతలేడు. ఏమైనా వీటికి సిగ్గు లేక సిగ్గు తప్పినాయి. నా కొడుకుని బదలాం చేసినాయి, అవి చక్కగుండక. అవి ఏం చేయాలి? ఇంట్లో ఉన్నోని బయట వీక్ పాడేసినాయి. నా కొడుకు ఇజ్జత్ అంతా వేసినాయి ఈ ఊర్లో. సిగ్గు శరం లేదు ఆడివి. దీని నోట్ల మన్ను పోయా, దీని నోట్ల దుమ్ము పోయా, ఏమైనా నా ఉసిరి పోసుకుంటది ఇది. అవ కోడల్ని సొక్కంగా తెచ్చిందని అట్లా కాదు ఇట్లా కాదు అంటున్నా. అది నా సొంత అందమైన కోడల్ని తెస్తే కొడుకు ఎందుకు సంసారం చేయడు? ఇక పిచ్చులు దాన్ని పట్టుకొచ్చిండు అని కంట కట్టిండు దాన్ని. ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతుందో ఇది. పెద్ద శాతగా ముఖంది. సూటిపోటు మాటలు నన్నే చూసి అంటుంది అది. నాకు అర్థమైంది. జరుండు ఎవరు లేనప్పుడు దాన్ని తిమ్మిడి తీస్తానది ఇయ్యన చూడు. ఒక్క మాట చిన్నది చెప్తే చాలు, చిన్ననే చూసుకుంటాడు ఆమె సంగతి ఏందో. సరే అమ్మా, పోయి వస్తా. ఏమైంది సరి, తీసుకున్నావానే? ఏడై నెక్లెస్ నచ్చింది, గాజులు నచ్చినాయి, కానీ పైసలు లేవని నెక్లెస్ ఒకటే తీసుకున్నావు. గాజులు చూడు ఎంత బాగున్నాయో. అవునవును, బాగుంది, కానీ పైసలు ఏమైనాయి? ఉన్నాయి కదా, మొన్ననే ఇస్తే కదా. తీసుకో. అక్క జర తక్కువకి ఏమో గాజులు నచ్చినాయి అంటే మళ్ళీ వచ్చినప్పుడు అని ఇస్తుంది. నాకు జీతం పడ్డాక కానీ జర ఇచ్చిపో. సరే నువ్వు ఇస్తున్నావు కదా గాజులు, చిన్న కమ్మలు కూడా బాగున్నాయి, అవి కూడా తీసుకుంటా. 2 రింగులు ఇట్లా తీసుకుంటా. అట్లనే బంగారు చేపించేంత స్తోమత లేదు కదా నీకు. ఇవే పెట్టుకొని నడిపిస్తుంది మరి. సరే లోపలికో, నాకు నచ్చినవి తీసుకుంటా. కానీ
దీని సిగ్గి తప్పి నన్ను నోట్ల మన్న పోయ్యా ఇట్లా మాట్లాడుతుంది చూడు. అసలు చేసుకున్న మగంతో మాట్లాడినట్టే ఉన్నదా? ఎవడో తెలివనంతోని ఆడిట వాడొచ్చినంతో మాట్లాడతాడు చూడు, అట్లనే మాట్లాడుతున్నది. షీ యవ్వ, దీన్ని చూసి ఒకరు తయారవుతుర్రమ్మా. అన్నా వదిలేకు, ఇంత మంచి మొగని దొరికినవన్నా నువ్వు నిజంగా చాలా గ్రేట్. నచ్చినవి తీసుకోక నేను పైసలు కడతానంటున్నావు. నా మొగడు చూడు, నేను వ్యాపారం చేసి పైసలన్నీ జమేసాను చేతిలో పెట్టాలి, మరి నచ్చినవి తీసుకోవే అని అన్నాడు. అగో చేతికి గాజు లేకటనే తిరుగుతున్నా నేను. ఈసంటి మొగడు దొరికినందుకు అక్క అదృష్టం పటు. అదృష్టమే అమ్మో, ఆగిడ వాడొచ్చిన వీటికి అదృష్టం బాగుంటది. మొగన్ని దూరం కొడితే ఉంచుకున్నాను, దగ్గర గుంజుకుంటాయి. పాడుగాను చూపిరా, ఇంకా వెరైటీగా ఏమొచ్చినాయి, కొత్త మోడల్ ఏమేమి వచ్చినాయి అన్ని చూపి. పూసల గొలుసులు వచ్చినాయి అంట కదా, అవి కొత్తగా మీరు చూపి రాదు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు అవసరం వస్తాయి. చాలా రైగా బిల్లు ఎంత అయిందో అందులో రాసి పెట్టుకో, వచ్చినప్పుడు కడతాడంట. మళ్ళీ వారం వస్తావు కదా, అప్పుడు కడతాడులే మా ఆయన. సరే సరే అక్క, మంచిది వెళ్ళు. అబ్బా, దీని పని మంచిగా ఉన్నది. చేసుకున్న మొగన్ దగ్గరనేమో పైసలన్నీ లాగింది. ఒక మొగన్కి విలువిచ్చినట్టు ఇట్లా ఇస్తలేదు, షీప్లో తీసి పడేసింది. అవన్నీ కొనుక్కుంటందుకు నచ్చినట్టేమో ఉంచుకున్నాను, అడిగి నచ్చినాయా లేదా అని నచ్చితేనే కొనుక్కుంటా అన్నట్టు కొనుక్కున్నది. మరి అవే పైసలు అంతా కట్టిస్తే కదా తెలివి చల్లగుండా. మొగన్ని ముంచుతున్నట్టుంది బాగా. పాపం ఆడు ఎడ్డోడు, తెలివి తక్కువడు ఉన్నట్టుండు. నా మొగన్ లేకుంటేనా ఇయ్యరమాయి రొతికి చింతపండు తొక్కు పెడదు. ఓ కమ్మల బుజ్జి, చాండ్రుల తర్వాత వచ్చిన మా ఊర్లకు. అవ్వక్క బాగున్నావా? అయ్యో బక్కగా అయిపోయినవక్క. నేనేం బక్కగా అయినరా? అందరు లావుగైనవు లావుగైనవా అంటుంటే ఎక్కిరిస్తా ఉంటే నువ్వేంటి బక్కగా అయినావంటే నువ్వు జోగి చేస్తున్నావా? ఇట్లా అట్లా కాదక్క, చాలా రోజుల తర్వాత చూసినా కదా, మరి అట్లా ఇట్లా అనిపిస్తున్నావు. ఏమో ముఖం అంతా గుంజుకుపోయింది. అవునా, నా సైజు నడుము గొలుసు తీసుకొని రమ్మని తెచ్చిన వారా? ఏడక్క, ఎన్ని షాపులలో దోలాడినో, నీ సైజు అస్సలు దొరుకుతలేదు. సరే సరే మళ్ళా వారం చూస్తతి. ఆగో చూసినవా, గింతలు అడ్డుకుంటే గిదే బాధరా నాయన. ఈ నడుము గొలుసు ఏ దొరకదు. ఇక నువ్వేం బక్కగా మనబడితివి. ఎక్కిరి పాటు చూసుకో అక్క. ఇంకా వేరే కొత్త కొత్త తెచ్చినా కావాలంటే తీసుకో. ఏమొద్దురా, పైసలు లేవు. పైసలు ఉంటే తీసుకున్నా సింగారం ఉంటది, లేని దానికి ఎందుకు ఈ సోపులు చెప్తున్నా గానీ. ఇక ఇంటి ఆమె యాభ చెట్టు కింద ఇల్లు ఉంటది చూడుగా, తీసుకున్నదా? తీసుకుంది అక్క. 5-6 వేల సామాన్ తీసుకున్నది. నువ్వు కూడా 100 రూపాయల కన్నా తీసుకోవా? వద్దమ్మా, నాకు వాళ్ళకంటే ఉంచుకున్నోళ్ళు కాకుంటే చేసుకున్నోళ్ళు ఇస్తారు, చేసుకున్నోడు కాకుంటే ఉంచుకున్నోడు ఇస్తాడు. నాకు ఓడిస్తాడు. ఇక నా మొగడు కాలు పెడితే మెడ పెడతాడు, మెడ పెడితే కాలు పెడతాడు. అదెందుకు ఇదెందుకు అని 10 రూపాయలకు 10 ముళ్ళు వేస్తాడు. చెల్లె ఏమొద్దురా, మళ్ళీ వచ్చినప్పుడు ఇన్ని పైసలు ఉంటే ఏదో ఒకటి తీసుకుంటది. ఇగో ఇదేను లేట్ మన వీడియో ఎట్లుంది? వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరి, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. దోస్తులు చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాం కాబట్టి సిరీస్ ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. ఇంత ముందుకు ఎలా అయితే మన ఛానల్ ని సపోర్ట్ చేసిర్రో, ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి. సరే దోస్తులు, మరొక మంచి కంటెంట్ వీడియోతో, మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి, మనలోకి షేర్ చేస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.